హలో, నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ రియల్టీ ఆక్సిజన్. మనం ఈరోజు ప్రీ లాంచ్ అంటే ఏంటి, రేరా అంటే ఏంటి మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలామంది బయ్యర్స్ కానీ ఇన్వెస్టర్ కానీ ఇబ్బంది పడుతున్నారు, మోసపోతున్నారు. ఎక్కడో ఒకటి అలా బిల్డర్స్ ఫాల్ట్ ఉంటారు, అందరూ డిఫాల్ట్ ఉంటారు, కానీ అందరినీ ఫాల్ట్ అనుకుంటాం. సో ఈ ప్రీ లాంచ్లో జనరల్గా చెప్పేది, ఒక మదర్ని 1 month వరకు భర్తిస్తారు. ఆ డిఫికల్టీ అంటే వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే ఒక స్టూడెంట్ 1 year ఫెయిల్ అని అంటే 1 year వాల్యూ చెప్తాడు. పీటీ ఉషా అని అడిగితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ వాల్యూ చెప్తారు. అది ఎందుకు చెప్తానంటే ప్రీ లాంచ్లో డిస్కౌంట్స్కి ముసుగులో మోసపోతున్నాం మనం. డిస్కౌంట్ అంటే ఏంటి, ఒక ప్రాజెక్టు 4 to 5 years ప్రాజెక్ట్ ఉంటుంది, గేటెడ్ కమిటీ 100 ఎకరాల్లో చేస్తారు. సో విల్లా అమ్ముకున్నారు, ఒక 5 కోట్లు విల్లా అనుకోండి. 5 కోట్లు విల్లా అయితే మీకు ఏం చేస్తారు, 3 కోట్లకి ఇచ్చేస్తూ ఉంటారు. అంటే 40% డిస్కౌంట్. మనం ఏం చేస్తాం, అరే మన 5 కోట్ల బదులు. కానీ పాయింట్ ఏంటంటే ఫస్ట్ 5 years కాకుండా 30 days 90% పేమెంట్ కట్టాలి. అంటే 5 కోట్లు మీకు 3 కోట్లకి ఇస్తారు. 3 కోట్లలో 90% అంటే 2.7 crores. అక్కడ ఏం ఉండదు, పేపర్లు ఉండవు, పర్మిషన్ ఉండదు, రేరా ఉండదు, ఏమి ఉండదు. ఓన్లీ బిల్డరు ఒక 5% 10% ఓనర్కి అడ్వాన్స్ ఇచ్చి జీపీఏ రాయించుకుంటారు, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. కొంతమంది స్టాండర్డ్ బిల్డర్స్ ఎవరు చేయరు, బట్ కొంతమంది బిల్డర్స్ అయితే చేస్తారు. అప్కమింగ్ చిన్న చిన్న ఓవర్ నైట్ ఎవరైతే బిలియనర్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మీరు డబ్బులు కట్టేస్తారు. తర్వాత ల్యాండ్లో లిటిగేషన్ ఉంటాయి, లిటిగేషన్ ఉన్నప్పుడు పర్మిషన్ రాదు, పర్మిషన్ అయితే రేరా రాదు, రేరా అయితే బ్యాంక్లో లేదు. సో ఇదంతా కూడా ఒక విషస్ సర్కిల్లో, అంటే మనకు తెలియకుండానే మనం గోతులు దిగిపోతున్నాం. సో ఇది అవాయిడ్ చేయాలనుకుంటే ప్రీ లాంచ్ అనేది కొనకపోవడమే మంచిది. ప్రీ లాంచ్లో సాఫ్ట్ లాంచ్ వేరు, ప్రీ లాంచ్ వేరు, హార్డ్ లాంచ్ వేరు, రకరకాల లాంచ్ ఉన్నాయి. కొంతమంది పర్మిషన్ అన్ని తెచ్చుకున్న తర్వాత స్టార్టింగ్లో అమ్ముతారు, అప్పుడు కూడా డిస్కౌంట్ ఇస్తారు. అంటే 10,000 పోతే 7,000 8,000 అని డిసైడ్ అవుతుంది. సో మనం ఏం చూస్తామంటే వీఆర్ లుకింగ్ ఎట్ డిస్కౌంట్. వాళ్ళు ఏం చూస్తున్నారంటే ప్రిన్సిపల్ అమౌంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపాయలది మీకు 6,000 రూపాయలకి ఇచ్చారనుకోండి, 5 సంవత్సరాలు ముందు కట్టాలి. మామూలుగా అయితే ప్రోగ్రెస్ వైజ్ పేమెంట్ వైజ్ కడతాం. హై రేజ్ అయితే 3వ ఫ్లోర్ 6వ ఫ్లోర్ 9వ ఫ్లోర్ మామూలుగా ఒకేసారి కట్టాలి. ఇక్కడ 90% కట్టాలి. ఎందుకు రిస్క్ ఏంటంటే 40% డిస్కౌంట్ కావాలా, ఈ 60% ప్రిన్సిపల్ అమౌంట్ కావాలనేది మనకి ఇంపార్టెంట్. అది చూసుకుంటే మాట్లాడుకుంటే కష్టం అవుతుంది. సో ఇక్కడ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ప్రీ లాంచ్లో అవాయిడ్ చేయడం మంచిది. బట్ కొంతమంది పర్మిషన్లు వచ్చి డబ్బులు పూల్ చేయడానికి ఇస్తారు. ఈఓఐ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని కూడా కొన్ని స్టాండర్డ్ కంపెనీలు చెక్ తీసుకుంటారు, పర్మిషన్ వచ్చాక మాత్రం చెక్ వేసుకుంటే బట్ మీకు బ్లాక్ చేస్తారు. ఈ మధ్యకాలం చూసాం, 3 కోట్ల ఫ్లాట్ అనుకోండి, 5% తీసుకో 15 lakhs తీసుకొని చెక్ ఇస్తున్నాం. చెక్ మాత్రం వేసుకోరు వాళ్ళు. ఎప్పుడు వేసుకుంటారంటే పర్మిషన్లు వచ్చాక చెక్ చేసుకుంటాం. అది కరెక్ట్, అదేం ప్రాబ్లం లేదు. ఎక్కడైతే పర్మిషన్ లేకుండా ఇస్తున్నామో అక్కడ ఇబ్బంది పడతాం. కమింగ్ టు రేరా, రేరా అవసరమా లేదా? రేరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్. అంటే అర్థం ఏంటి, మొత్తం రియల్ ఎస్టేట్ని కంట్రోల్ చేయడానికి ఒక బాడీ ఉంది. రేరా పైన రేరా అప్లియేట్ అథారిటీ ఉంది. సో రేరా అనేది ముగ్గురికి పనిచేస్తుందండి, 3 యాంగిల్స్. ఒకటి బయర్ యాంగిల్లో, ఒకటి సెల్లర్ యాంగిల్లో, ఒకటి ఏజెంట్ యాంగిల్లో. మూడింటి కూడా కండిషన్ పెట్టి బాడీని రెగ్యులేట్ చేస్తున్నారు. అంతమంది ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ స్టేట్స్ ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ బాడీ ఉండేది. అంటే ఇది కేవలం రేరా అనేది రియల్ ఎస్టేట్ మాత్రం. సో రేరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్. ఫస్ట్ మనం బయ్యర్ యాంగిల్ ఎక్కడైనా చూడండి, బిల్డర్ తప్పు చేస్తే ఏం చేయాలని ఉంది, కానీ బయ్యర్ తప్పు చేస్తే ఏం చేయాలని ఎక్కడ లాలో లేదు. సో అప్పుడు ఏం చేశారంటే రేరా వాళ్ళు, బయ్యర్ డిఫాల్ట్ అయినా రీజన్ ఏదైనా కావచ్చు, జాబ్ అవ్వచ్చు, బిజినెస్ లాస్ అవ్వచ్చు, రెసిషన్ రావచ్చు, కరోనా రావచ్చు, ఇన్కమ్ లేనప్పుడు. సో అప్పుడు ఏం చేస్తారు, ఈఎంఐ డిఫాల్ట్ అవుతారు. అప్పుడు మార్గాలు ఏమంటే రేరా ఏం చెప్పిందంటే ది బిల్డర్ కెన్ ఫైల్ ఏ కేస్ ఆన్ ది బయ్యర్ టు రేరా. రేరా ఇచ్చిన డిసిషన్తో సంతృప్తి లేకపోతే దే కెన్ గో టు హైయర్ అథారిటీ, రేరా అప్లియేట్ అథారిటీ. అక్కడితో క్లోజ్ అవుతుంది. సో బయర్కి ముఖ్యంగా దీన్ని ఫోకస్ పెట్టుకున్నారు. కానీ బిల్డర్స్ నేను ఏం కండిషన్ పెట్టారో చూద్దాం. బిల్డర్ నేను చాలా పెట్టారో ఒక 3-4 డిస్కస్ చేద్దాం. బిల్డర్ అనేవాడు జనరల్గా ఏం చేస్తాడంటే ఫస్ట్ మార్కెటింగ్ చేస్తాడు, బ్రోచర్ ఇవన్నీ కూడా. పర్మిషన్ లేకుండా, రేరా పర్మిషన్ లేకుండా ఏ బ్రోచర్ కానీ సేల్ కానీ చేయకూడదు, సేల్ అగ్రిమెంట్ ఇవ్వకూడదు. అందుకని చాలామంది చిన్న పర్సనల్షిప్స్లో ఇస్తారు, అది విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. సో బిల్డర్ సేల్ అగ్రిమెంట్లో ఏం కమిట్ అయ్యాడు, ఆఫ్టర్ 3-4-5 years ఏమి ఇచ్చారు, 2 సేమ్ ఉన్నాయా వేరే ఉందా, నెంబర్ 1. రెండోది బిల్డర్ కలెక్ట్ చేసుకునే అమౌంట్ అంతకుముందు మిస్యూజ్ డైవర్సిఫై ఫండ్స్.
అంటే ఎట్లా అంటే నేను 100 కోట్లు కలెక్ట్ చేస్తాను, 50 కోట్ల పర్సనల్ అసెట్ వేరే ప్రాజెక్ట్కి డైవర్ట్ చేస్తాను. ఇక్కడ రేరా వచ్చిన తర్వాత 2017 ఫస్ట్ జనవరి నుండి అప్పుడు అంత ముందు ప్రాజెక్ట్కి రేరా అక్కర్లేదు. నెక్స్ట్ 2017 తర్వాత మాత్రం రేరా కంపల్సరీ ఉండాలి. రేరాకి ఎక్స్పైరీ ఉంటుంది, డేట్ సర్టిఫికేట్కి ఎక్స్పైరీ చూసుకోవాలి మనం. సో బిల్డర్ 70% ఆఫ్ ది అమౌంట్ని లెక్కలు చూపించాలి. ఎస్క్రో అకౌంట్ ఉంటుంది, రేరా ఆడిటర్ విల్ సర్టిఫై ద పేమెంట్. ఏంటంటే ఓకే నేను ఇన్ని కోట్లు కలెక్ట్ చేసాను, 30% ప్రాఫిట్ కింద తెలిసి 70%ని వాళ్ళ లెక్కలు చూపిపోతే ఫైన్ అవుతుంది. సో వితౌట్ రేరా ఆడిటర్, రేరా అప్రూవల్ యూ కెనాట్ స్పెండ్ మనీ వితౌట్ ఎనీ అకౌంట్ లేకుండా. సో నేను చెప్పేది అంటే రెండో పాయింట్. మూడో పాయింట్ పెనాల్టీ క్లాస్ ఉంటుంది డెలివరీకి. అంటే ఏంటి, మనం 3 సంవత్సరాలు ఇస్తాం, 3 సంవత్సరాలు 3 నెలలు ఇటు అటు ఉన్న బ్యాలెన్స్ కాంపన్సేట్ చేయలేదు. సపోజ్ 3 years లేట్ అయింది ప్రాజెక్ట్, 3 years లేట్ అయింది అనుకోండి, 3 yearsకి ఎవ్రీ ఇయర్ పెనాల్టీ రెంట్ కట్టాలి లేదా ఇంట్రెస్ట్ కట్టాలి. ఈ రెండు కట్టినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈజీగా తెలుస్తుంది. సో ఇలాగా స్పెసిఫికేషన్లో మాట్లాడుతాం, సేల్ అగ్రిమెంట్తో సేల్ డీడ్ కానీ సేల్ అగ్రిమెంట్ కానీ కంప్లీట్ ఒక రేరా ఫార్మాట్ ఉంది, ఆ ఫార్మాట్ ప్రకారమే ఫాలో అవ్వాలి. యూ షుడ్ నాట్ చేంజ్. సో బిల్డర్కి 2 రకాల లైసెన్స్ ఉండాలి. ఒకటి కంపెనీ లైసెన్స్, రెండోది ప్రాజెక్ట్ లైసెన్స్. రేరా లైసెన్స్ అంటే కంపెనీకి 5 years ఉంటుంది, బట్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ మారుతుంది లైసెన్స్ అనేది. ఎవ్రీ ప్రాజెక్ట్ షుడ్ హ్యావ్ ఏ న్యూ లైసెన్స్. దానికి ఒక ఎక్స్పైరీ పీరియడ్ ఉంటుంది, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు. ఆ ఎక్స్పైరీ అయితే రెన్యువల్ చేయించాలి, లేకపోతే ఇట్స్ నాట్ వ్యాలిడ్. సో బిల్డర్ తరపుని సేల్ అగ్రిమెంట్ చెప్పాము, పెనాల్టీ క్లాస్ చెప్పాము, మనీ డైవర్సిఫై కాకూడదని చెప్పాం. అదేవిధంగా ఏజెంట్కి వచ్చేసరికి ఏజెంట్ సపరేట్ రేరా లైసెన్స్ ఉన్న వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది కస్టమర్స్ కానీ బిల్డర్స్ సర్వీస్ తీసుకొని ఏజెంట్కి పే చేయరు. అప్పుడు ఏజెంట్ పరిస్థితి అదే రేరా లైసెన్స్ ఉందంటే ది ఏజెంట్ కెన్ ఫైల్ ఏ కేస్ ఆన్ ది బయ్యర్ ఆర్ సెల్లర్ టు రేరా అబౌట్ ఈ సర్వీస్ ఛార్జెస్. అది ఒక పెద్ద బెనిఫిట్, కొత్త మార్పు వచ్చింది. అంటే ఏజెంట్ కూడా ఒక లైసెన్స్ ఇచ్చి అథారిటీ ఇస్తారు, సర్టిఫికేట్ ఉంటుంది, రేరా నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ఉందంటే అర్థం ఏంటంటే ఈ ఆథరైజ్ టు సెల్. లేకపోతే జనరల్గా అమెరికాలో అట్లా పోతే లైసెన్స్డ్ బ్రోకర్ అంటారు. లైసెన్స్ లేకుండా అమ్మడానికే లేదు. ఎందుకంటే లైసెన్స్ ఉంటే వాడు ఆథరైజ్డ్, లేకపోతే ఎవరు పడితే వాళ్ళు అమ్మేస్తారు. రేపు చీట్ చేస్తే అమెరికాలో ఏంటంటే 100 కోట్ల డీల్ కూడా బయ్యరు సెల్లరు కలుసుకుంటే బ్రోకర్ ఎస్క్రో అకౌంట్ ద్వారా పని జరుగుతుంది. అంటే మనకి ఇండియాలో ఏజెంట్ ఒక 5 లక్షలు 5 నెలలు కనిపెట్టాడు. అక్కడ అలా ఉండదు. రూల్స్ ఆర్ వెరీ స్ట్రిక్ట్, రూల్స్ ఆర్ వెరీ టఫ్ ఉంటాయి. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఏజెంట్కి లైసెన్స్ ఉంటే లైసెన్స్ ఇచ్చే ముందు మినిమం క్వాలిఫికేషన్, మినిమం ఎక్స్పీరియన్స్, మినిమం ఐటీ రిటర్న్స్ చూస్తారు. సో దాన్ని బట్టి వాడు క్రెడెన్షియల్స్, అట్లానే వాళ్ళు రిఫరెన్స్ ఎట్లా బిజినెస్ ఏం చేస్తున్నాడు, ఎన్ని రోజులు చేస్తున్నాడు, ఐటీ రిటర్న్ చేస్తున్నాడు లేదా, సర్వీస్లో ఏమైనా ఫాల్ట్స్ ఉన్నాయా, గూగుల్ నెగిటివ్ ఉందా, ఆఫీస్లో స్టాఫ్ ఉన్నారా, అసలు ఆఫీస్ ఉందా లేదా, విజిటింగ్ కార్డ్ ఉందా లేదా, వెబ్సైట్ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకొని మాత్రమే ది పర్సన్ అలొకేటెడ్ లైసెన్స్. లేదా ఒక ఎఫ్ఐఆర్ కేసు ఉన్నాయనుకోండి రేరా ఏజెంట్కి, అంటే ఏజెంట్కి రేరా లైసెన్స్ కావాలంటే ఎఫ్ఐఆర్ ఉంటే ఇవ్వరు. సో దే హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ వై కేస్ ఇస్ ఫైల్డ్ అగైన్స్ట్ హిమ్ అనేది. సో ఇవన్నీ చూసుకుంటే రేరా ఏజెంట్కి చెప్పాం, బయర్కి చెప్పాం, సెల్లర్కి చెప్పాం. సెల్లర్ అంటే బిల్డర్. సో బిల్డర్ విల్ హ్యావ్ 2 project licenses. One is for their company, one is for their project. Each individual project has a different రేరా. ఏజెంట్ మొత్తం ఒక లైసెన్స్. బయ్యర్కి చెప్పాం కదా, క్రాస్ కంట్రీ అంటే బయ్యర్ కెన్ ఫైల్ ఏ కేస్ ఆన్ సెల్లర్ అండ్ ఏజెంట్ కెన్ ఫైల్ ఏ కేస్ ఆన్ బయ్యర్ అండ్ సెల్లర్, అంటే వైస్ వర్సా అన్నమాట. 3 చూసుకుంటే కనుక మీకు తెలిసిపోతుంది. ఇది లేకుండా కొనుక్కుంటే చాలా నష్టాలు ఉంటాయి. థ్యాంక్ యూ.